పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. బయటకు వెళ్తే వేడి వేడి బిర్యానీ, చల్లని ఐస్ క్రీమ్, అఫ్ కోర్స్ చూస్తే మనము కంట్రోల్ తప్పుతూ ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం బయట ఫుడ్ తినడం వల్ల, ఈ ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ తినడం వల్ల వెయిట్ పెరుగుతామేమో, మహా అంటే తగ్గించుకుందాంలే అని అనుకుంటారేమో. అస్సలు కాదు. మన బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్లీ గట్లో ఉండే మైక్రోబయం డిస్టర్బ్ అయిపోతుంది. అది చనిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఎందుకు గట్ మైక్రోబయం స్పెషాలిటీ ఏంటి అండ్ అది ఎలా ఫంక్షన్ చేస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలా చనిపోతే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి మన బాడీ మీద, లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ క్లినిక్ స్పిరిచువల్ హోమియోపతి నుండి డాక్టర్ రామకృష్ణ గారు, హోమియోపతి స్పెషలిస్ట్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. బయట గట్ హెల్త్ గురించి ఒక రేంజ్ లో అవగాహన కల్పిస్తున్నారు డాక్టర్స్. అట్ ద సేమ్ టైం బయట చూస్తుంటే రెస్టారెంట్లు, హోటల్స్ పెరిగిపోతున్నాయి. గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం అనేది యూజువల్లీ మనం ఆలోచిస్తే చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంది కదా మనము. సో తీసుకునే జంక్ వల్ల, లేదంటే మన లైఫ్ స్టైల్ వల్ల, సెడెంటరీ ఉంది కాబట్టి. సో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది గట్ మైక్రోబయం? ఇంపార్టెన్స్ ఏంటి సార్? మీరు గట్ మైక్రోబియం అని అంటున్నారు. అంటే మైక్రోబియం అని అంటే ఏం లేదు. మైక్రో అంటే చిన్నది, బయోమ్ అని అంటే బయో అంటే లైఫ్, చిన్న చిన్న బ్యాక్టీరియా. ఓకే, బ్యాక్టీరియా అంటేనే చిన్నది. సో ఇలా రెండు రకాలు ఉంటాయి. ఒకటి గుడ్ బ్యాక్టీరియా, ఇంకొకటి బ్యాడ్ బ్యాక్టీరియా. ఓకే. ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, మన శరీరంలో జీర్ణశక్తి పెంచేలాగా చేస్తుంది. సో ఎప్పుడైతే తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోతుంది, డైజెషన్ అని సరిగ్గా కాదు. రైట్. డైజెషన్ సరిగా కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ రోజు ఇల్లు ఉడవలే మేడం, ఒక వారం రోజులు ఇల్లు ఉడవలే, ఎలా ఉంటుంది, చండాలంగా ఉంటుంది. సో నేనేమంటున్నా, మనము రోజు రోజు మోషన్ పోవాలి. ఎప్పుడైతే గట్ మైక్రోబియం డిస్టర్బ్ అయింది అనుకోండి, మోషన్ సరిగా రాదు, కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. అప్పుడు ఏమైపోతుంది, ఇండైజెషన్ డెవలప్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మన గట్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇంకొకటి, ఎప్పుడైతే గట్ మైక్రోబియం దెబ్బతిన్నది, సో గుడ్ బ్యాక్టీరియా దెబ్బతిన్నది, మలబద్ధకం డెవలప్ అయిపోయింది, అప్పుడు ఏమైతుంది తెలుసా, నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. చాలా మందికి నోటి దుర్వాసన వస్తుంది, ఐడియా ఉందా? అది అందులో వన్ ఆఫ్ ద కాజ్ ఏంది అని అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం. అవును. సో ఇప్పుడు ఏంటంటే, గట్ డిస్టర్బ్ అయితే మన శరీరంలో హెయిర్, తల భాగం నుంచి పాదాల వరకు ప్రతి ఒక్కటి డిస్టర్బ్ అవుతుంది. ఓకే. ఎందుకు తింటాం, మనం తినేది దేనికి మేడం? బాడీ ఫంక్షన్ అవ్వాలి, ఎనర్జీ రావాలి, అన్ని ఆర్గాన్స్ ఫంక్షన్ అవ్వాలి. కరెక్ట్, మంచి చెప్పినారు. ఎనర్జీ అవ్వాలి అని అన్నారు. ఎనర్జీ ఎట్లా వస్తుంది? ఎనర్జీ రావాలి అంటే ఏం కావాలి మనకి? ఇప్పుడు వైటమిన్ ఏ, వైటమిన్ డి, ఈ, కే, సోడియం తగ్గింది, పొటాషియం తగ్గింది, బయోటిన్ తగ్గింది, B12 తగ్గింది, డి తగ్గింది, సి తగ్గింది, ఇవన్నీ తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి? తిన్న ఆహారము మన శరీరంలో మనకి మంచిగా వంటబడితే ఆటోమేటిక్గా మనకు అన్ని దొరుకుతాయి. ఒకవేళ కింద ఏదో కడుపులో ఏదో డ్యామేజ్ ఉంది, సో డ్యామేజ్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు మనం సంపాదిస్తున్నారా భయ్, నేను మస్తు సంపాదిస్తున్నా కానీ బరకత్ ఉంటలేదు అని అంటారు. తింటున్నాం మనము, కానీ ఏమవుతుంది, కొంతమంది ఎంత తిన్నా లావు గారు, కొంతమంది కొంచెం తిన్నా లావు అవుతారు. సో ఇక్కడ ఏంటి అంటే, వాళ్ళకి గట్ మైక్రోబియం డిస్టర్బ్ అయింది. సో మనకి తిన్న దాంట్లో మొత్తం ఆహారము, మొత్తం దాని నుంచి శక్తి వచ్చేది, ఫుడ్ నుంచి వచ్చేది పొట్టలోనే అబ్జార్ప్షన్ కరెక్ట్ అయితే, చిన్న పేగులో అబ్జార్ప్షన్ కరెక్ట్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి ఇవన్నీ వస్తాయి, మనకు కావాల్సినవి వైటమిన్ ఏ, బి, సి, డి ఇవన్నీ వస్తాయి. సో ఒకవేళ అబ్జార్ప్షన్ సరిగా కాలేదు, ఏదో డ్యామేజ్ అయింది, ఇవన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు అందరు చూడండి, నేను చెప్తున్నా, చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు అందరికీ, ప్రతి ఒక్కరికి టచ్ అయ్యేలా చెప్తాను. ఇప్పుడు అమ్మాయిలకు ఏం కావాలి, అందం కావాలి. అందం అంటే గుర్తొచ్చేది ఏంది, ఫస్ట్ హెయిర్, స్కిన్, నెయిల్స్ కూడా. నెయిల్స్ కి లక్షలు ఖర్చు పెడతారు ఇవాళ రేపు. ఎప్పుడైతే గట్ బ్యాక్టీరియా డిస్టర్బ్ అయింది, గట్ మైక్రోబియం డిస్టర్బ్ అయింది, హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే B12 లోపం ఉంది, హెయిర్ ఫాల్ వస్తుంది. ఫోలిక్ యాసిడ్ లోపం ఉంది, హెయిర్ ఫాల్ వస్తుంది. వైటమిన్ డి లోపం ఉంది, హెయిర్ ఫాల్ వస్తుంది. కాల్షియం లోపం ఉంది, హెయిర్ ఫాల్ వస్తుంది. జింక్ లోపం ఉంది, హెయిర్ ఫాల్ వస్తుంది. స్కిన్కి ఏమవుతుంది అంటారు. సో ఇవి తగ్గినాయి, ఏమవుతుంది, స్కిన్ డ్రై అయిపోతుంది. ఇంకొకటి, సరిగా డైజెషన్ కాలే, మెలాస్మా అంటారు, పిగ్మెంటేషన్ అంటారు, ఐడియా ఉందా? అది డెవలప్ అవుతుంది. ఇక్కడ మొత్తం డార్క్ సర్కిల్స్ డెవలప్ అవుతాయి, ఇక్కడ మొత్తం పిగ్మెంటేషన్ డెవలప్ అయిపోతుంది, సంకల్లో బ్లాక్ అయిపోతుంది, పొట్ట చుట్టూ బ్లాక్ అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, నోటి దుర్వాసన వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకు కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. ఇంకొకటి, నెయిల్స్ ఉంటాయి కదా,
ఎప్పుడైతే ఇండైజెషన్, ఎప్పుడైతే ఇవన్నీ డెఫిషియన్సీస్ వస్తాయో, పర్టికులర్గా ప్రోటీన్ డెఫిషియన్సీ. సో కొంతమంది ప్రోటీన్ కూడా సరిగా తినరు. వెజిటేరియన్స్లో పర్టికులర్గా, నాన్ వెజిటేరియన్ కొంచెం ఓకే ప్రోటీన్, కానీ వెజిటేరియన్స్లో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. చిన్నగా ఇట్లా తాకింది అనుకోండి నేల్ కట్ అయిపోతుంది. ఇంకో కొన్ని సార్లలో నేల్స్ మీద గీతలు వస్తాయి. నేల్స్ మీద తెల్ల గీతలు ఉంటాయి, చిన్న బియ్యం గింజల్లాగా చిన్న గీతలు ఉంటాయి. ఆ వాళ్ళకి ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ ఉందని అర్థం. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేల్ కింద ఇట్లా చిన్నగా ఇట్లా లైన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే చందమామ ఆకారంలో ఉంటాయి. దాన్ని లున్నులా అంటారు. అవి అన్ని గోర్లకు ఉంటాయి. ఒకవేళ అవి లేవనుకోండి మాల్ న్యూట్రిషన్ తోటి బాధపడుతున్నారు అని అర్థం. ఇవి లేవు అని అంటే ఇప్పుడు హెయిర్ అయింది, స్కిన్ అయింది, నెయిల్స్ అయింది. ఇంకొకటి చాలా మందికి పీరియడ్ క్రాంప్స్ వస్తాయి. చాలా మందికి మెట్లెక్కుతుంటే ఆయాసం వస్తుంది, రక్తహీనత, హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది. హీమోగ్లోబిన్ తగ్గిపోతుందా? ఎట్లా తగ్గుతుంది? ఐరన్ తగ్గితే హీమోగ్లోబిన్ తగ్గుతుంది. ఐరన్ ఎట్లా తగ్గుతుంది? ఐరన్ రిచ్ ఫుడ్ తిన్నా కానీ పొట్టలో, స్మాల్ ఇంటెస్టైన్ లో, పై భాగంలో, డియోడినంలో ఐరన్ అనేది అబ్జార్ప్షన్ అవుతుంది. సో ఇప్పుడు పొట్ట ఖరాబ్ అయింది, ఆటోమేటిక్ గా అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. కాదు, ఐరన్ తగ్గుతుంది. ఐరన్ తగ్గితే ఏమవుతుంది? ఆయాసం వస్తుంది, హెయిర్ ఫాల్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇంకా కూడా చెప్పాలి అంటే ఐరన్ తగ్గితే కళ్ళు తిరిగి కూడా కింద పడిపోతారు. సో అలాగే జింక్ తగ్గిపోతే ఏమవుతుంది? మళ్ళీ హెయిర్ ఫాల్ వస్తుంది. సో ఇట్లా గట్ అనేది ఏంది అని అంటే, మీరు చాలా మంది చెప్తుంటారు, డాక్టర్స్ కూడా చాలా మంది మీరు ఇంటర్వ్యూ చేసి ఉంటారు. అందరు ఏం చెప్తారు? 80% ఆఫ్ ద డిసీజెస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ గట్, 80% ఆఫ్ ద డిసీజెస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ గట్. సో నేను ఏమంటున్నా, గట్టు మంచిగా ఉంటే, ఇంకా కూడా చెప్పాలంటే పెద్దవాళ్ళకి చెప్పిన, ఇప్పుడు యంగ్స్టర్స్కి అయిపోయింది, పెద్దవాళ్ళకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 years వాళ్ళకి అందరికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? జనరల్గా మోకాలు నొప్పులు ఉంటాయి, నడుము నొప్పి ఉంటుంది, మెడ నొప్పి ఉంటుంది. ఇప్పుడు 40 years వాళ్ళకి కూడా మెడ నొప్పి, నడుము నొప్పి ఉంటుంది. ఎందుకు వస్తుంది? కాల్షియం తగ్గితే వస్తుంది, వైటమిన్ డి తగ్గితే వస్తుంది. సో ఇంకొకటి వైటమిన్ కే తగ్గితే వస్తుంది, ఫాస్ఫరస్ తగ్గితే వస్తుంది. ఇప్పుడు కాల్షియం ఎప్పుడు తగ్గుతుంది? పొట్టలో ఒకవేళ డైజెషన్ సరిగా లేదు, తిన్న కాల్షియం అందలేదు, కాల్షియం తగ్గిపోతే బొక్కల నొప్పులు వస్తాయి, జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది, సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తుంది, లంబార్ స్పాండిలోసిస్ వస్తుంది, C3, C4, L4, L5, నాకు L4, L5 దగ్గర పెయిన్ ఉంది, ఇలాంటివన్నీ వస్తాయి. బండి నడిపితే మెత్త సరిగా లేదా, మన చైర్ బాగలేదా, లేకపోతే పరుపు బాగలేదా, పరుపులు మార్చితే, చైర్లు మార్చితే, ఇవన్నీ మార్చితే ఏమీ కాదు, బేస్ పొట్టలో ఉంది. మంచిగా తినండి. సరే నేను ఇంకొకరు అంటారు, నేను మంచిగా తింటున్నా, అన్ని బాగానే తింటున్నా, కానీ ఎందుకు వస్తలేదని. మీరు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేను ఇల్లు ఉడుస్తున్నా, మా అమ్మ ఇల్లు ఉడుస్తుంది, ఓకే, లేకపోతే పని మనిషి ఇల్లు ఉడుస్తుంది, నేను అదే చెప్పులు వేసుకొని దన్నాన్ని ఇంట్లోకి వచ్చేస్తాను. నీట్గా ఉంటుందా మేడం? మనం మంచి ఫుడ్ తింటాము, ఎట్ ద సేమ్ టైం పోయి బజ్జీలు తింటాం, పునుగులు తింటాం, సమోసాలు తింటాం, లేకపోతే లేసు, కుర్కురేలు, ఏదో మోమోలు, గిమోలు, ఫ్రాంకీలు, డాంకీలు, ఏది పడితే అది తింటాం. అవి ఆయిల్ యూజ్ చేసిన ఆయిల్ మళ్ళా యూజ్ చేస్తారు, అంత గలీజ్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మన గట్ లైనింగ్ డిస్టర్బ్ అయిపోతుంది. గట్ లైనింగ్ డిస్టర్బ్ అయిపోతే ఆటోమేటిక్గా అబ్జార్ప్షన్ ఉండకపోతే డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పెద్దవారికి ఆస్టియోఆర్థరైటిస్ రావచ్చు, యంగ్స్టర్స్కి హెయిర్ ఫాల్ రావచ్చు, మధ్య వయసులో వాళ్ళకి జాయింట్ పెయిన్స్ రావచ్చు, కాన్స్టిపేషన్ రావచ్చు, నోటి దుర్వాసన రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, గట్ ప్రాబ్లం రావచ్చు. అంటే గట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా చిన్నపిల్లల్లో మెమరీ వీక్నెస్ కూడా ఉండొచ్చు, ఫర్గెట్ఫుల్నెస్ ఉండొచ్చు, ఇలాంటి సమస్యలు వస్తాయి. సో అందుకే నేను ఏమంటున్నా, గట్టు మంచిగా ఉంచుకోండి, గట్టు మైక్రోబియంని మంచిగా ఉంచుకోండి. సో దీనికి ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, మంచిగా తినాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి టైంలో తినాలి. తినే టైమింగ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము రాత్రి 10 గంటలకు 11 గంటలకు పడుకుంటాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏం చేయాలి అని అంటే 6 o'clock లోపల డిన్నర్ ఖతం చేసేసాలి. సార్ 6 కష్టం కదా, చాలా కష్టం. ఎవరు చేస్తున్నారు ఇప్పుడు రేపట్లో? కరెక్టే మేడం, 6 o'clock చాలా కష్టం ఇవాళ రేపు అని అన్నారు. పనుకునే లోపల మళ్ళీ ఆకలి అవుతుంది. అవును మేడం, ఆకలి అయితే ఏం చేయాలి అంటే, మంచి క్వశ్చన్ అడిగినారు. ఇప్పుడు ఆకలి అయితే ఏం చేస్తాం మేడం? కీరా తినొచ్చు, క్యారెట్ తినొచ్చు, బీట్రూట్ తినొచ్చు, దానిమ్మ పండు తినొచ్చు, మజ్జిగ తాగొచ్చు కదా. మజ్జిగ సూపర్ ఎక్స్ట్రాడినరీ, మంచిగా చెప్పినారు మేడం, నేను మర్చిపోయాను యాక్చువల్లీ. మజ్జిగ ఏమవుతుంది అంటే ప్రోబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఏం చేస్తుంది అంటే, లోపల గుడ్ బ్యాక్టీరియాకి ఫోన్ చేసి చెప్పినట్టు నువ్వు వచ్చేసేయి అన్నట్టు. మజ్జిగ తింటే ఏమవుతుంది అని అంటే, గుడ్ బ్యాక్టీరియా వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, గుడ్ బ్యాక్టీరియా ఉంటే డైజెషన్ మంచిగా అవుతుంది. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే, యూజువల్లీ ఇంట్లో సాయంత్రం పూట పెరుగు తినొద్దని అంటారు, అంటే మజ్జిగ తాగొద్దు అంటారు, అది ఎంతవరకు రైట్? మజ్జిగ తాగొచ్చు మేడం, మజ్జిగ తాగొచ్చు. మజ్జిగ తింటే మంచిది.
మజ్జిగ కానీ, పెరుగు కానీ, ఇంకొకటి జింజర్ కానీ, గార్లిక్ కానీ, చద్దన్నం అంటారు కదా, ఇవన్నీ ప్రోబయాటిక్స్ లాగా పనిచేస్తాయి. ఓకే. ఈ అంబలి అంటారు, ఐడియా ఉందా? ఉంది. అంబలి రాగి జావ అంటారు. రాగి జావ అంటారు, అంబలి అంటారు. ఇది తీసుకుంటే కూడా చాలా మంచిది, గట్ మైక్రోబియం ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఇంకొకటి నేను ఏం చెప్తా, డిన్నర్ లో ఇది మనం రైస్ తగ్గించేసి జొన్నలు అంటారు, జొన్న రొట్టె ఐడియా ఉందా మేడం? ఇక్కడ సైడ్ చాలా ఫేమస్, తింటారు. మహబూబ్ నగర్ సైడ్, కర్ణాటక సైడ్, ఇక్కడ జొన్న రొట్టె బాగా తినాలి. సో జొన్న రొట్టె తింటే ఏమవుతుంది అని అంటే మనకి జావర్ ఉంటుంది, దాంట్లో కూడా మంచి మనకు అన్ని మినరల్స్ కావాల్సినవి అన్ని దొరుకుతాయి. ఓకే. ఇంకొకటి దాంట్లో కార్బ్స్ తక్కువ ఉంటాయి, సో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఇంకొకటి ఆకలి అవుతుంది అని అన్నారు మీరు, కీరా తినండి. ఓ రోజు ఏం చేస్తారు, ఉప్పు కారం వేసుకొని తినండి, ఒక రోజు పెప్పర్ వేసుకొని తినండి, రకరకాలు చేసుకొని తినండి. ఓకే. ఇంకొకటి వాటర్ మిలన్ తినండి, ఏం కాదు ఇవి తింటే. ఇంకొకటి క్యారెట్ తినండి, ఏం కాదు. దానిమ్మ పండు తినండి, ఏం కాదు. ఓకే. సో 6 o'clock కాకపోతే మీరు తిన్నాకైనా, ఇప్పుడు 9కి తిన్నారు అనుకోండి, ఒక గంట సేపు వాకింగ్ చేయండి, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. తర్వాత ఎంత తొందర అయితే అంత తొందర లేట్గా తినే వాళ్ళకి కార్బ్స్ తగ్గించేసి ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తినండి. ఓకే. కాంపెన్సేట్ చేయొచ్చు అట్లీస్ట్. నాకు కుదరదు, నేను 9 అవుతుంది నాకు ఆఫీస్ నుంచి వచ్చేవారికి అని అంటే, రైస్ తగ్గించేసి, డిన్నర్లో అంటున్నా, రైస్ తగ్గించేసి ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినండి. ఓకే. ఇంకొకటి దానిమ్మ పండు కూడా తినండి, చాలా మంచిది. ఇంకొకటి యాపిల్ తినండి, చాలా మంచిది. అట్లా ఈవినింగ్ టైం ఫ్రూట్స్ తినొచ్చా? ఇది ఒక డౌట్. ఈవినింగ్ టైం ఫ్రూట్స్ తినొచ్చా అంటే, ఓకే, ఎందుకు ఈవినింగ్ టైమ్స్ ఫ్రూట్ తినొద్దు అని అంటారంటే, ఫ్రూట్స్లో కొన్ని ఫ్రూట్స్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది మేడం. సో అన్ని ఫ్రూట్స్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందా? ఉండదు. కొన్నిట్లలో ఉంటుంది, కొన్నిట్లలో తక్కువ ఉంటుంది. ఇప్పుడు మామిడి పండు ఉంటుంది మేడం, అందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ. అలాగే సీతాఫల పండు ఉంటుంది, అందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ. జామకాయలో తక్కువ, సో జామకాయ తీసుకోవచ్చు. ఓకే. దానిమ్మ పండులో తక్కువ, సో దానిమ్మ పండు తీసుకోవచ్చు. సో నైట్ సాధ్యమైనట్టు ఇట్లాంటివి చేస్తే మంచిది. ఎందుకు డిస్టర్బ్ అవుతుంది, ఏం చేస్తే బెటర్ అవుతుంది కూడా చెప్పారు. ఇది గట్ క్లెన్జింగ్ అంటారు కదా. అవును, అంతే మేడం. క్లెన్జింగ్ అంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ అంతే. రైట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.